వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసులో అత్యంత కీలకమైనటువంటి అంశం సుప్రీంకోర్టులో చోటు చేసుకుంది. ఏదైతే ఆ హత్య కేసులో నిందితుడిగా చిట్ట చివరిలో అరెస్ట్ చేసి వెంటనే కోర్టు ఆదేశాల మేరకు బెయిల్ ఇచ్చేసినటువంటి మాజీ ఎంపీ ప్రస్తుత ఎంపీ అవినాష్ రెడ్డి, కడప ఎంపీ అవినాష్ రెడ్డిని ఒకవైపున ఆయనకి బెయిల్ ఇచ్చేయడం, ఆయన ప్రస్తుతం ఆ బెయిల్ని రద్దు చేయమని సిబిఐ సుప్రీంకోర్టులో వేసినటువంటి రివ్యూ పిటిషన్ మీద విచారణ తాజాగా జరిగింది. అయితే మొత్తం కేసు డైరీని తన ముందు ఉంచమని సుప్రీంకోర్టు ఆదేశించింది. కేసు డైరీ 69 పుస్తకాలు ఉన్నాయి అని చెప్పారు. ఆ మొత్తాన్ని డిజిటలైజ్ చేసి తెచ్చి కోర్టులో సబ్మిట్ చేయమని చెప్పేసి సుప్రీంకోర్టు ఆదేశించింది. ఎప్పటికీ అంటే ఏప్రిల్ 3వ వారానికి, అంటే ఎన్నికల లోపు ఇక అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు కాదు, ఆయన జైలుకి వెళ్ళడము సాధ్యం కాదు. ఎందుకంటే సుప్రీంకోర్టులో ఆదేశిస్తే మాత్రమే బెయిల్ రద్దు, అరెస్టు, జైలు అనేది సాధ్యం అవుతుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో ఏప్రిల్ 3వ వారం అప్పటికి ఎన్నికలు కూడా జరిగిపోతాయి. అప్పటికి ఈ డిజిటల్ డైరీలు ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు కోర్టు ఏం ఆదేశిస్తుందో చూడాలి. ప్రస్తుతానికైతే అవినాష్ రెడ్డికి ఊరట కలిగించిన పరిణామం అని చెప్పాలి.